నిజంగా తనూజ దేవతరా అనే మాట నేను అంటోంది కాదు. ఆమె అభిమానులు అంటోంది. ఆమెను అభిమానించేవారు. బిగ్ బాస్ అయిపోయి 1 మంత్ అవుతున్నా కూడా కళ్యాణ్‌ని అభిమానించేవారు, తనూజని అభిమానించేవారు, డీమన్‌ని, రీతూని, భరణిని, ఇమ్మాన్యుయల్‌ని వీళ్ళందరినీ కూడా అభిమానించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. సో నిజంగా తనూజ మంచి వ్యక్తి. అంత సీన్ లేదు. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. తనుజ ఈ కామెంట్స్ చూస్తుంది నిజంగా ప్రజలు ఆమె గురించి అట్లా అనుకుంటున్నారా, లేక ఆమె డ్రామాలు ఆడుతుందని ప్రజలు అనుకుంటున్నారా అనేది ఆమెకు అర్థం కావాలి. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ప్రస్తుతం ఒకసారి సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేస్తే హౌస్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత పరిస్థితులు వేరు, ముందు పరిస్థితులు వేరు. లోపల వాళ్ళిద్దరు ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా ఒకళ్ళు ఒక హెల్ప్ ఒకళ్ళు తీసుకోవడం, ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవడం చేసినా బయట మాత్రం అతిపెద్ద యుద్ధం నడిచింది. ఆ యుద్ధం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా తెలుసుకున్నారు. అయితే ఈ యుద్ధంలో భాగంగా తనూజని విపరీతంగా కళ్యాణ్ అభిమానులు ట్రోల్ చేయడం, తిట్టడం, బూతులు తిట్టడం, కళ్యాణ్ విపరీతంగా తనూజ అభిమానులు కొంతమంది ట్రోల్ చేయడం, బూతులు తిట్టడం, అక్కడ వాళ్ళు కూడా కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇట్లా చేయడం అనేది జరుగుతూ వస్తుంది. దీన్ని ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూ వస్తున్నారు కళ్యాణ్ కానీ తనూజ కానీ. ఎస్పెషల్లీ తనూజ కళ్యాణ్ని టూ మచ్గా ట్రోల్ చేసే వాళ్ళ గురించి ఒక పోస్ట్ పెట్టింది. డియర్ ఫ్యాన్స్, ఈ రకంగా అంటే కొంతమంది నిబ్బా అంటూ కళ్యాణ్ సంబంధించి కొన్ని ఫోటోలు పెట్టడం అవన్నీ పెట్టారు. దాన్ని తన స్టోరీలో ఆమె షేర్ చేస్తూ, ఆ పోస్ట్నే షేర్ చేస్తూ, ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకండి ఎవరో కూడా, పొరపాటును కూడా ఇలాంటి హేట్ఫుల్ పోస్టుల మీద మీరు ఇంట్రెస్ట్ చూపించకండి. ట్రోలింగ్ అనేది వేరే కంటెస్టెంట్కి వాళ్ళకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి ఒక లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. సో దిస్ ట్రూలీ హర్ట్స్ మీ. ఇట్లా చూసినప్పుడు నాకే బాధ వేస్తుంది. ఏంటి నా ఫ్యాన్స్ అని చెప్తున్నారు కానీ నా ఫ్యాన్స్ ముసుగులో ఒక వ్యక్తి మీద, అది కళ్యాణ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరి మీద ఎందుకు ఇంత లెవెల్ ఆఫ్ గ్రడ్జిని హేటర్ అని మీరు చూపిస్తున్నారు? అంత అవసరం లేదు. నేను మన ఫ్యామిలీలో ఒకళ్ళకి మేము ఒక ఫ్యామిలీ అనుకుంటారు కదా నా అభిమానుల్ని, మనలో ఒకళ్ళగా నేను చేసినటువంటి నెగిటివిటీని తట్టుకోలేకపోతున్నాను. మీరు నా ఫ్యామిలీలో భాగం, ఫ్యాన్స్తో చెప్తుంది, మీరు నా ఫ్యామిలీలో భాగం. నా ఫ్యామిలీ మెంబర్ ఒకరు బయట వాళ్ళ మీద ఇంత నెగిటివిటీతో చేయడం అనేది నేను తట్టుకోలేకపోతున్నాను. సో ఎటువంటి పరిస్థితిలో దీన్ని మనం నెగిటివ్గా చేయకూడదు. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ ఆల్ టు రిమూవ్ ఎనీ అన్నెసెసరీ అబ్యూజివ్ ఆర్ రికార్డింగ్ పోస్ట్. ఇలాంటికి సంబంధించి ఇలాంటివి ఇంకొకసారి చేయొద్దని నేను వార్నింగ్ ఇస్తున్నాను మీ అందరికీ. రిక్వెస్ట్ చేసింది, వార్నింగ్ కూడా ఇచ్చింది చాలా స్ట్రాంగ్గా. కళ్యాణ్కి ఎవరైతే ఎగనెస్ట్గా పిచ్చి ట్రోలింగ్స్ అవి చేస్తున్నారో, మూర్ఖత్వం అనమాట. కళ్యాణ్ కంప్లీట్గా టార్గెట్ చేసి అతను ఏం చేస్తే తప్పే అన్నట్టు మాట్లాడడం అనేది అంత వరస్ట్ మెంటాలిటీ. అదే చేస్తున్నారు వీళ్ళు. సో అవన్నీ తీసుకొచ్చి మరి స్క్రీన్ షాట్స్ పెట్టి మరి తన అభిప్రాయం చాలా క్లియర్ కట్గా చెప్పింది తనూజ. ఎవ్రీ వన్ ఈస్ వర్కింగ్ హార్డ్ అండ్ బిల్డింగ్ దేర్ ఫ్యూచర్ స్టెప్ బై స్టెప్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వెళ్తున్నారు. వాళ్ళని వెనక్కి లాగే బదులు మీరే ముందుకెళ్ళొచ్చు కదా, లేదా మనమే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ పుల్లింగ్ దెమ్ డౌన్, హెల్ప్ దెమ్ గెటింగ్ దేర్ స్టెప్స్ 1 by 1. ఇలాంటివి చేయడం మానేసేయండి, కరెక్ట్ పద్ధతి కాదు. అందరూ కలిసి కొంచెం పుష్ అన్న చేయండి అతన్ని పైకి అని చెప్పి చాలా క్లియర్ కట్గా కళ్యాణ్ ఫొటోస్ అవి పెట్టి తను సపోర్టివ్గా మాట్లాడేటువంటి ఫోటోలు అవి కూడా బయటకు వచ్చాయి. ఆమె నిజంగా అప్రిషియేట్ చేస్తున్నారు చాలామంది.